మీరెప్పుడైనా ఇలా విన్నారా? ఒక బిలియనేర్ తన సంపదలో 75% దేశం కోసమే అంకితం చేస్తానని ప్రకటించాడు. వేదాంత గ్రూప్ చైర్మన్ అనిల్ అగర్వాల్ తన జీవితంలో తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చగా మారింది. అనిల్ అగర్వాల్ ఎవరు? వేదాంత గ్రూప్ ఫౌండర్. మైనింగ్, మెటల్స్, ఎనర్జీ రంగాల్లో భారీ కంపెనీ. ఒకప్పుడు సాధారణ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి ఈరోజు వేల కోట్ల ఆస్తి ఉన్న బిలియనేర్. డబ్బు ఉంది, పవర్ ఉంది, ప్రపంచం గుర్తించే పేరు ఉంది. కాని ఒకరోజు అనిల్ అగర్వాల్ జీవితంలో అన్నీ ఆగిపోయాయి. ఒకరోజు అతన్ని పూర్తిగా కుదిపేసిన సంఘటన జరిగింది. తన కుమారుణ్ణి కోల్పోయాడు. కొడుకులేని ఆ నిశ్శబ్దంలో ఈ సంపద చివరికి ఎవరికోసం? ఇది నా దగ్గర ఉండి ఏమి ఉపయోగం? అప్పుడే తీసుకున్నాడు తన జీవితంలో అతిపెద్ద నిర్ణయం. తన సంపదలో 75% దేశ అభివృద్ధికే అంకితం చెయ్యాలి అని. కాని డబ్బు, పేరు కోసం కాదు, పొలిటిక్స్ కోసం కాదు, ఎడ్యుకేషన్, హెల్త్ కేర్, న్యూట్రిషన్, స్కిల్ డెవలప్మెంట్ కోసమే అని చెప్పాడు. తన కొడుకు బ్రతికి ఉండుంటే సమాజానికి ఉపయోగపడే పనులే చేసేవాడని. అందుకే తన సంపదను కూడా అలాగే ఉపయోగించాలి అని నిర్ణయించుకున్నాడు. మీరు ఈ నిర్ణయాన్ని ఎలా చూస్తున్నారు? కామెంట్ చేయండి కింద. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ కూడా.